చాలా మంది ఎందుకు పచ్చళ్ళ వీడియోలు రెగ్యులర్ గా పెట్టట్లేదు అని అడుగుతున్నారు. ఇంత ముందు పచ్చళ్ళ వీడియో పెడితేనే 2-3 రోజులు బిజినెస్ జరిగేది. కానీ ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళ నుంచి వచ్చే రిఫరెన్స్ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి. నిన్న బయటికి వెళ్తే ఒక సబ్స్క్రైబర్ కనిపించాడు. హాయ్ మాయా అన్నాడు, మంచిగా మాట్లాడాడు. రెగ్యులర్ గా నీ వీడియోలు చూసేవాడిని మాయా అన్నారు. అదేంటి ఇప్పుడు చూడట్లేదా అని అడిగాను. నువ్వు సర్ప్రైజ్ అని బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత చూడడం మానేసాను మాయా అన్నాడు. అదేంటి మాయా అని అడిగితే ఏముంది మాయా, ఇంకా నీ బిజినెస్ లో ప్రమోట్ చేసుకుంటూ వీడియోలు పెడతాం అన్నాడు. అప్పుడు నేను అవును మాయా, అందులో తప్పేముంది, నేనేం బెట్టింగ్ యాప్లు చేయట్లేదు, లేకపోతే ఎవడు కడుపు కొట్టట్లేదు కదా, కష్టపడి వ్యాపారం చేసుకుంటున్నాము. నా మీద అదే మనకొచ్చే ఆర్డర్ల మీద డిపెండ్ అయ్యి ఒక 4-5 ఫ్యామిలీలు కూడా బతుకుతున్నాయి. ఇదంతా ఈ బిజినెస్ వల్లే కదా అని చెప్పాను. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక ఇన్ఫ్లుయెన్సర్ బిజినెస్ స్టార్ట్ చేయడం అంత తప్ప. ఇప్పుడు మేము పచ్చళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసాము, ఒకసారి ఆర్డర్ పెడతారు, నచ్చితే రెండోసారి ఆర్డర్ పెడతారు, నచ్చకపోతే అక్కడితో ఆగిపోద్ది. అంతేకాని ఎవరిని మోసం చేయట్లేదు కదా మాయా. అందులోనూ మా దగ్గర ఆర్డర్లు బట్టే ప్రిపేర్ అవుతాయి. అది పికిల్స్ అయినా, పొడులైనా, స్నాక్స్ అయినా, స్వీట్స్ అయినా. ఇప్పటికైనా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాము. మన దగ్గర ఆర్డర్ చేసుకోవాలంటే www.palletturipachchallu.com లోకి వెళ్ళి ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు. ఒకసారి ఆర్డర్ చేసుకుంటే 2-3 సార్లు మీరే ఆర్డర్ చేసుకుంటారు. లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దు. ఉంటాను మరి.